మేము చెప్పిన హామీ ప్రకారం సమతుల్యం పాటిస్తూ ముందుకు తీసుకుపోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. ఇది తొలి అడుగు మాత్రమే. ఈ తొలి అడుగు తర్వాత ఇంకా దీన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకుపోవడానికి చేస్తాం. సాయంత్రం మీటింగ్ ఉంది, అక్కడ సమీక్ష చేసుకుంటాం. అక్కడ మీరందరూ ఉంటారు కాబట్టి అప్పుడు మీ అందరికి కూడా తగిన సమాచారం రిమైనింగ్ అంతా ఇస్తాం. విత్ దిస్ ఐఎమ్ థ్యాంకింగ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇది జీవో ఇష్యూ. ఇప్పుడు నేను జీవోలు లోకేష్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. మీకు ఇవ్వాలి, మీది కాదు, మేము డబ్బులు ఇచ్చేది మీరు కాదు, మీరు అమలు చేసేది మీరు. దీంతోనే అయిపోలేదు. ఎడ్యుకేషన్ లో మీరు నాలెడ్జ్ హబ్ కు చిరునామాగా ఆంధ్రప్రదేశ్ తయారు చేయాలి. పిల్లల్లో ఆ పట్టుదల రావాలి. దానికోసం వర్కౌట్ చేయండి. మీరు భారతదేశ చరిత్రలో మీరు ఒక్కసారి ఆలోచిస్తే 34,000 కోట్ల రూపాయలు ఒక ప్రోగ్రాంకి ఇచ్చే ఏకైక కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా. ఇచ్చేది కాదు, ఇచ్చింది. 24-25కి 34,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. నేను పెంచిన పింఛను ఏప్రిల్ నుంచి ఇస్తానని బకాయిలతో సహా ఏప్రిల్ నుంచి పింఛన్లు ఇచ్చి ఈరోజు చరిత్రలో మీరు చూస్తే 3,000 నుంచి 4,000 ఒకేసారి పెంచాం. విడతలు కాదు, సంవత్సరం నేను పెంచుకుంటూ పోతాను కాదు, ఒకేసారి పెంచడం. 2, 500 రూపాయల నుంచి 3,000 రూపాయలు దివ్యాంగులకు చేశాను. 3,000 నుంచి 6,000 చేశాను. అంటే ఎన్ని రెట్లు? 12 రెట్లు. దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. కిడ్నీ పేషెంట్స్ లేకపోతే కొంతమంది బాగా డిఫెక్ట్ అయిన వాళ్ళందరికీ 10,000 రూపాయలు నెలకు, సంవత్సరానికి 1,20,000 రూపాయలు. బెడ్కే పరిమితమైన వాళ్ళకి 15,000 అంటే 1,80,000 రూపాయలు ఆ ఫ్యామిలీకి ఇస్తున్నాం. ఇది నేను అడుగుతున్నా విజ్ఞులందరినీ. రాష్ట్రంలోని దేశంలో ఏ రాష్ట్రమైనా దరిదాపుల్లో ఉన్నారా? దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. దర్ ఇస్ నో సెకండ్ థాట్స్. అందుకే ఒక సాటిస్ఫాక్షన్. పేరు కూడా పేదల సేవలో పెట్టి ఎక్కడ కూడా అజాగ్రత్త లేకుండా మొదటి తారీఖున ఇంటింటికెళ్ళి వాళ్ళు ఎక్కడుంటే హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్లో, నరేగా పనులు చేసుకుంటే అక్కడ, బంధువులింట్లో వీళ్ళకి ఇవ్వడం, ఏదైనా ఓల్డేజ్ హోమ్లో ఉంటే అక్కడ కూడా తీసుకుపోవడం. అంటే ఎక్కడ ఉంటే అక్కడ తీసుకుపోయి డబ్బులు ఇవ్వడం అనేది. ఒకప్పుడు అన్నారు మా దగ్గర వాలంటీర్లు ఉన్నారు, అది లేకపోతే కాదని. ఎలక్షన్ ముందు మనం విన్యాసాలు చూసాం. ఈరోజు సుజావుగా ఎక్కడ డిస్టర్బెన్స్